సినీ పరిశ్రమలో స్టార్ హీరోస్లో ఒకరైనటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తుండగా కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతుంది. అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీలో ఎస్జే సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ నుండి కొన్ని పోస్టర్స్ అలాగే జరగండి జరగండి అనే పాట తప్ప ఏ ఒక్క అప్డేట్ ని కూడా చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. దాంతో చరణ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. త్వరగా అప్డేట్స్ ఇవ్వండి, రిలీజ్ డేట్ చెప్పాలని ట్విట్టర్లో డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాను త్వరగా కంప్లీట్ చేసి డిసెంబర్లో విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని వినాయక చవితి సందర్భంగా స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగా గేమ్ చేంజర్ మూవీ నుండి రెండో పాటను వినాయక పండుగ సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా పాటలకు సంబంధించిన ట్యూన్స్ ని తమన్ సిద్ధం చేశాడట. ఇక రెండో పాట అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. తమన్ ఈ పాటకు మాస్ ఆడియన్స్ కి నచ్చేలా సంగీతాన్ని ఇచ్చినట్టుగా సమాచారం. యూట్యూబ్ ని షేక్ చేసేలా ఈ పాట ఉండబోతుందని తెలుస్తుంది. ఈ పాటకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేశారు. త్వరలోనే అధికార ప్రకటన రానుంది. మరి పండుగ సందర్భంగా వచ్చే ఈ పాట యూట్యూబ్ లో ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన విడుదల చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాను గనక డిసెంబర్ 20వ తేదీన విడుదల చేసినట్లయితే అల్లు అర్జున్ తో రామ్ చరణ్ కు గట్టి పోటీనే ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప 2 మూవీని డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది భారీ అంచనాలు నెలకొని ఉన్న సినిమా కావడంతో మంచి టాక్ వచ్చినట్లయితే అవలీలగా నెల రోజులు థియేటర్స్ లో ఉంటుంది. దాంతో పుష్ప గేమ్ చేంజర్ కి గట్టి పోటీనే బాక్సాఫీస్ దగ్గర ఉండే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. తమను కూడా ఈ సినిమా సాంగ్స్ గురించి ఒక అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో మొత్తం 7 పాటలుంటాయట. దీంట్లో సెకండ్ పాట ఏది రిలీజ్ చేస్తారో తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు. అంటే దీన్ని బట్టి గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ మొత్తం ఫినిష్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇంకా ఎడిటెడ్ వర్షన్ అయిపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద కూర్చునే పని మాత్రమే తమనికి మిగిలింది. ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా నుండి వచ్చే రెండో పాట ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్లు తెచ్చుకుంటుందో చూడాలి. గేమ్ చేంజర్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటి